తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నేను ఒంటరితనంగా ఉన్నాను. నన్ను పట్టించుకుని ఆదరించేవారు, నా శ్రమలో నాకు తోడు ఎవ్వరూ లేరు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవ్వరు కూడా లేరు అని బాధపడుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నీవు ఒంటరివి కాదు, నేను నీతో కూడా ఉన్నాను. నిన్ను సృష్టించిన దేవుడను అంటున్నాడు. నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు మనల్ని ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనమే అనేకసార్లు దేవుణ్ణి విడిచి తిరిగి ఒంటరితనాన్ని అనుభవించి దేవునికి బహు బాధ కలిగించే ప్రవర్తన కలిగిన వారమై ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏ టైంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను విశ్వసించిన వారిని, ఆయన యందు ఆసక్తి కలిగిన వారిని, దేవుని ప్రేమించు వారిని, అంటే దేవుని తెలుసుకున్న వారిని ఆయన ఎన్నడూ చేయి విడవడు. దేవునికి నిన్ను దూరం చేసే పరిస్థితులేవో, దేవుని నుండి నిన్ను ఒంటరిగా ఎడబాటు చేస్తున్న కారణాలు ఏవై ఉన్నవో వాటిని గుర్తుపట్టగలిగితే, వాటన్నిటి నుండి విడుదల పొందగలిగితే చాలా సంతోషం. దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్లో ఉన్నాడు, మన చేయి పట్టి నడిపించువాడై ఉన్నాడు. ఇంత మంచి దేవుని కలిగి ఉన్న మనము నేను ఒంటరిని అని బాధపడనక్కరనే లేదు. దేవుడట్టి గొప్ప దైవత్వాన్ని కలిగి ఉండే అట్టి గొప్ప తండ్రిని మనము కలిగి ఉంటున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన నామాన్ని మహిమపరచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన కాలం మీరు కాపాడారు, మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారు. మీరు మాతో కూడా ఉన్నారు కనుక మేము ఒంటరి వారిమి కామయ్యా. ఆ జనము ఒంటిగా నివసించు జనము అని. అవునయ్యా, లోకములో నుండి మమ్మలను వేరుపరిచి మీ కొరకైన ప్రత్యేకింపబడిన జనముగా చేసుకున్నారే కానీ మమ్మలను ఎక్కడ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా. లోకము మాకిచ్చే తోడు, లోకము మాకిచ్చే ఆనందము కంటే ఎంతో బహుశ్రేష్టమైన ఆనందాన్ని మీరు మా కొరకు దాచి ఉంచారు. బహుశ్రేష్ఠుడు అయిన నీ స్నేహము కలిగి బ్రతికే భాగ్యం మాకిచ్చారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే లోన్లీనెస్తో ఒంటరి వాణిని అని బాధపడుతున్నారో ఇప్పుడే వారి హృదయము తాకబడునుగాక, ధైర్యపరచబడుదురుగాక, నీకు దూరము చేస్తున్న ప్రతి కార్యమును విడిచిపెట్టుదురుగాక, లోక సంబంధమైన పాప సంబంధమైన స్నేహములు విడిచిపెట్టుదురుగాక. దేవునికి దూరము చేస్తున్న కారణాలు ఏమై ఉన్నవో వాటన్నిటిలో నుండి నీ పిల్లలకు విడుదల మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ పొందమని, మీరు మాతో ఉన్నారని, మమ్మలను విడువని దేవుడవని, కన్న తండ్రిగా మీరు మాతో ఉన్నారు అనే ధైర్యము మా హృదయాలు నింపారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయము అట్టి రీతిగా మీరు బలపరిచి, ధైర్యపరిచి, వెన్ను తట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి ప్రతి పరిస్థితిలో ఆయన మీ చెయ్యి పట్టి నడిపించి ఆయన ఘననామానికి సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్.